హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఎస్ఐఆర్ ఈ ఎస్ఐఆర్ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఎస్ఐఆర్ ఓటర్ జాబితాలో మీ పేరు ఆన్లైన్ అయిందా లేదా, ఎలా తెలుసుకోవాలి అని వాటికి సంబంధించి మనం ఆల్రెడీ వీడియోస్ కూడా చేశాం. బట్ ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక నంబర్కి మనము జస్ట్ మెసేజ్ చేసే చాలన్నమాట. 1950 ఈ నంబర్కి మీరు మెసేజ్ చేసే చాలు, ఆటోమేటిక్గా మీకు సంబంధించిన ఓటర్ ఐడి మీ యొక్క పేరు ఆన్లైన్ అయిందా లేదా వితిన్ సెకండ్లో మీకైతే ఒక మెసేజ్ రూపంలో రిటర్న్ బ్యాక్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అది ఎలా చేయాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. ఎలక్షన్ కమిషన్ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇంకా మనకు ఎక్కువ సమయం అయితే లేదు. జస్ట్ మనకి ఇంకా 9 to 10 days మాత్రమే ఉంది. నెక్స్ట్ మంత్ ఆగస్టు 3 లోపు మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్స్ని బిఎల్ఓ ఆఫీసర్కి అయితే మీరు కంప్లీట్గా తిరిగి ఇచ్చేయాలి. వాళ్ళు మీ యొక్క ఫామ్స్ని వారు ఆన్లైన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత డిజిటలైజేషన్ చేసి దాని తర్వాత మీ యొక్క పేరును నెక్స్ట్ విడుదల చేసేటటువంటి ఓటర్ల జాబితాలో రావడం జరుగుతుందన్నమాట. మీరు ఎలాంటి పొరపాట్లు చేసినా మీ ఓట్ అనేది గల్లంత అయితే అవుతుందన్నమాట. అందుకోసం కరెక్ట్గా ఫిల్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీ నేమ్ అండ్ ఓటర్ ఐడీలు ఏ విధంగా ఉంటే అదే విధంగా నింపండి. వాటికి సంబంధించి కూడా వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి. లేదంటే ఒక వీడియో చేయమంటే కూడా నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. అయితే ప్రస్తుతానికి మనము ఏ విధంగా మెసేజ్ చేయాలి, మెసేజ్ చేస్తే మనకు ఏ విధంగా తెలుస్తుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ చూసుకుంటే మనకు భారత నిర్వాచన ఆయోగ్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించి మనకు చెక్ యువర్ ఎస్ఐఆర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ త్రూ SMS ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే ఏ విధంగా చెక్ చేయాలి, ఇక్కడ చూడండి. ఏమని టైప్ చేయాలి, ECIN టైప్ చేసి స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చిన తర్వాత ఓటర్ ఐడి నంబర్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ ECIN టైప్ చేసి కొంచెం స్పేస్ ఇచ్చి మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఏ నెంబర్కి సెండ్ చేయాలి, ఇక్కడ చూసుకుంటే మనకు సెండ్ SMS టు 1950 అంటే 1950 నెంబర్కి మీరు మెసేజ్ అయితే చేయాలన్నమాట. దాని తర్వాత మీకు ఏం వస్తుందంటే ఇక్కడ ఇఫ్ డీటెయిల్స్ ఆర్ రిసీవ్డ్ యువర్ ఎస్ఐఆర్ ఫామ్ ఇస్ రిజిస్ట్రేషన్. మీరు కంప్లీట్గా ఇచ్చిన తర్వాత ఒకవేళ మీకు రిజిస్టర్ అయితే ఇక్కడ మీకు మెసేజ్ వస్తుందన్నమాట. మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ అనేది రిజిస్టర్ అయ్యింది, ఆన్లైన్ అయిందని వస్తుంది. ఒకవేళ కాకపోతే ఇఫ్ నో రెస్పాన్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ అని వస్తుందన్నమాట. అంటే మీ యొక్క ఫాము ఆన్లైన్ చేయబడలేదు, మీ యొక్క బిఎల్ఓ ఆఫీసర్కు కాంటాక్ట్ అవ్వండి అంటూ కూడా మీకైతే ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనం కంప్లీట్గా ఎస్ఐఆర్లో పేరు నమోదైందో లేదో ఏ విధంగా చూడాలో ఇంతకుముందు తెలుసుకున్నాం కాబట్టి ఇందుకోసం మీరు ESI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేసి 1950కు SMS పంపాలి. వివరాలు వస్తే ఎస్ఐఆర్ ఫారం నమోదైనట్లే, సమాచారం రాకపోతే బిఎల్ఓను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే మనం మెసేజ్ చేసిన వెంటనే 1950 నంబర్కి మెసేజ్ చేసిన వెంటనే మనకు ఒక రిటర్న్ మెసేజ్ వస్తుందన్నమాట. మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్ అయిందని మెసేజ్ వస్తుంది. అది అలా అయితే మీ యొక్క ఫామ్ అనేది కంప్లీట్గా ఆన్లైన్లో అయినట్టు అనమాట, లేకపోతే లేనట్టు. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి కంప్లీట్గా అయిందా లేదా అనే దాని గురించి. ఏ విధంగా అయితే మీరు మీ యొక్క మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి 1950 అని ఎంటర్ చేసి అక్కడ మీరు మెసేజ్ ఏమని పంపాలంటే ECIN ఇచ్చి ఇక్కడ స్పేస్ ఇచ్చి మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ చేసేయాలి. సెండ్ చేసి మీకు ఒక మెసేజ్ వస్తుందన్నమాట. రిజిస్టర్ మీ పేరు వస్తుంది. మీరు ఎవరిదైతే ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తారో వాళ్ళకి సంబంధించి పేరు వస్తుంది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్లో వెరిఫికేషన్ అయింది, రిజిస్టర్డ్ అని వస్తుందన్నమాట. ఒకసారి మీరైతే చూడండి ఈ విధంగా. ఇంకా ఎంతమందికి నమోదైంది ఆన్లైన్లో, ఎంతమందికి సబ్మిట్ కాలేదు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.